ఇక అమెరికా కమ్ముకున్నాయి. చర్చలకు రావాలంటూనే ఇరాన్ పై దాడులకు సిద్ధమయ్యారు ట్రంప్. ఇటు అమెరికా బలగాలను ఎదుర్కొనేందుకు సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు ఆ దేశ సుప్రీం ఖమేని. ఇరాన్లోని సైనిక స్థావరాలు, అణుస్థావరాలు లక్ష్యంగా చేసుకుని ట్రంప్ సేనలు వైమానిక దాడులకు ప్లాన్ చేస్తున్నాయి. అగ్రరాజ్యం బలగాలు దాడులకు దిగితే ఇరాన్ రాజకీయాల్లో పెను మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అమెరికా దాడులకు దిగితే బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో ప్రతీకార దాడులు చేస్తామంటోంది ఇరాన్. యుఎస్ తప్పదని హెచ్చరించింది. అంతేకాదు ప్రపంచ ఇంధనానికి జీవనాడైన హార్మూజ్ జలసంధిని మూసివేస్తామని వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు అమెరికా దాడులతో ఇరాన్ సర్కారు కుప్పకూలిందంటున్నారు నిపుణులు. ఇక ఇరాన్లో ప్రస్తుత పాలన అంతమై సైనిక పాలన రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇరాన్లోని పలు వర్గాల మధ్య జాతి ఉద్రిక్తతలు చెలరేగి అల్లర్లు సంభవించే ప్రమాదం ఉందంటున్నారు.